ట్రంప్ తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నారా? అమెరికాను మాధ్యంలోకి నెట్టేస్తున్నారా ఆయన? అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాబోతుందా? ఆర్థిక నిపుణులంతా ఇప్పుడు దీన్నే చర్చిస్తున్నారు. ట్రంప్ దెబ్బకు ఇదివరకు ఎన్నడూ లేని విధంగా అమెరికన్ స్టాక్ మార్కెట్లు పతనాన్ని చవిచూస్తున్నాయి. ట్రంప్ తారీఫ్లతో గ్లోబల్ మార్కెట్ కూడా బెంబేలెత్తిపోతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే అమెరికాలో మళ్ళీ మాంద్యం రాబోతోందా అని డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇక అమెరికాలో మాంద్యం తప్పదా? తాజాగా మార్కెట్ క్రాష్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా దీని ఎఫెక్ట్ అసలు ఎలా ఉండబోతోంది? అమెరికాకు రెండోసారి ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ దెబ్బ మామూలుగా లేదు. ట్రంప్ వేసే టారిఫ్లతో ప్రపంచ దేశాలకు సమస్య వస్తుందేమో అనుకున్నారంతా. అయితే ట్రంప్ టారిఫ్లు అమెరికా మెడకే చుట్టుకునే పరిస్థితి వచ్చిందనేది ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట. తాను ఎప్పటి నుండో చెబుతున్నట్లుగాని ఏప్రిల్ 2న ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రతీకారం తీర్చుకున్నారు. వైట్ హౌస్ లోని రోజ్ గోల్డెన్ లో లిబరేషన్ డేను నిర్వహించిన ట్రంప్ తాను అమలు చేయబోయే సుంకాలతో సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఫస్ట్ నినాదంతో విముక్తి దినోత్సవం చేశారు. కానీ ఈ చర్యల ఫలితంగా ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ అయోమయంలో పడేట్లు కనిపిస్తోంది. అమెరికా దిగుమతి చేసుకుని అన్ని వస్తువులపై 10% సుంకం ప్రవేశపెట్టిన ప్రెసిడెంట్ ట్రంప్ 60 ఇతర దేశాలపై రకరకాలుగా అదనపు దిగుమతి పన్నులు విధించారు. కట్ చేసి ఒక్క రోజులో అమెరికా మార్కెట్ అతలాకుతలమైంది. ఒక అమెరికానే కాదు, ట్రంప్ సుంకాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై ఇప్పటికీ కనిపించేసింది. యుఎస్ స్టాక్ మార్కెట్ ఇప్పటి వరకు ఎప్పుడు లేనంతగా అత్యంత దారుణంగా దెబ్బతింది. వాల్ స్ట్రీట్ తిరోగమనం, ప్రపంచ స్టాక్లలో తగ్గుదలతో ఆర్థికవేత్తల్లో కొత్త భయాలు మొదలయ్యాయి. యుఎస్ మాంద్యంలోకి వెళ్తుందా అనే ఆందోళనలు పెరిగాయి. ప్రెసిడెంట్ ట్రంప్ టెంపరితనంతో వేసిన సుంకాల తర్వాత యూరోతో పోలిస్తే యుఎస్ డాలర్ 6 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. దిగుమతితో పాటు యుఎస్ బ్రాండ్ కుప్పకూలిపోయింది. వాస్తవానికి ఈ సుంకాలు అమెరికాలో ఆర్థిక వృద్ధి, ఉత్పత్తిని పెంచడం కోసం ఉద్దేశించినప్పటికీ ఫలితం మాత్రం తలకిందులయ్యేలా ఉంది. గత కొన్ని వారాలు వెనక్కి తిరిగి చూసుకుంటే గతంలో ట్రంప్ వేసిన సుంకాల ప్రతిపాదనలకు ఆర్థికవేత్తలు చాలా సవరణలు చేశారు. అయినా ట్రంప్ స్టైల్ సుంకాలను అడ్డుకోలేకపోయారు. దీంతో రాబోయే 2 నెలల్లో సుంకాల విధానం ఎలా ఉంటుందో చెప్పడం ఇండస్ట్రియల్ నిపుణులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ దెబ్బకు తట్టుకోలేక అమెరికాలోకి పెట్టుబడులు ఆలస్యమైతే అది మాంద్యాన్ని సృష్టిస్తుందనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఇటీవల అధిక అమ్మకాల ఒత్తిడితో అమెరికన్ మార్కెట్ టెన్షన్ పెంచింది. నాస్డాక్, S&P దారుణంగా పడిపోగా ఏ రకంగా $4 ట్రిలియన్ అంటే 349 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. ఫ్రాన్స్, యూకే వంటి కొన్ని దేశాల జీడీపీ కంటే ఇది ఎక్కువ మొత్తం. ఈ పరిణామంతో అగ్రరాజ్యంలో ఆర్థిక మాంద్యం నెలకొందనే వాదనలు ఊపందుకున్నాయి. ఇప్పుడు ట్రంప్ లిబరేషన్ డే దెబ్బతో మార్కెట్ అంతా కుదేలైంది. ప్రెసిడెంట్ ట్రంప్ సుంకాలు విధిస్తూ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్ సూచీలను కుదిపేసింది. భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. ట్రంప్ నిర్ణయాలతో ఆర్థిక మాంద్యం భయాలు తీవ్రంగా ఉండడంతో పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగారు. వివిధ దేశాలపై ట్రంప్ సుంకాలు విధించడం వల్ల వాణిజ్య యుద్ధం మొదలవుతుందని ఆందోళనలతో పాటు ఆర్థిక మాంద్యం వస్తుందనే భయాలు కూడా ఎక్కువయ్యాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్ ను భారీగా దెబ్బతీసింది. ఏప్రిల్ 4న ట్రేడింగ్ ఆరంభంలోనే డౌ జోన్స్ సూచిక 1500 పాయింట్లకు పైగా నష్టపోయి 40,665 వద్ద ట్రేడ్ అయింది. నాస్డాక్ దాదాపు 5% క్షీణించగా S&P 500 సూచిక 4% వరకు పతనమైంది. ఇక వాల్ స్ట్రీట్ కు వెన్నెముకగా ఉన్న ప్రధాన కంపెనీల షేర్లలో అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో నైకీ షేర్లు 12% పతనమయ్యాయి. యాపిల్ షేర్లు కూడా 9% నష్టపోయాయి. ఐఫోన్ తయారీకి ప్రధాన సరఫరాదారుగా ఉన్న చైనాపై అమెరికా భారీ సుంకాలు విధించడంతో సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందనే భయంతో యాపిల్ షేర్లు భారీగా పతనమయ్యాయి. 2020 తర్వాత యాపిల్ స్టాక్ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. మెటా, టెస్లా, అమెజాన్ వంటి ఇతర ప్రధాన కంపెనీల షేర్లలోనూ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇక చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ కంపెనీ చిప్ల తయారీ కోసం ప్రధానంగా తైవాన్ పై ఆధారపడుతూ ఉండడంతో షేర్లు పతనమవుతున్నాయి. అమెరికాకు అత్యంత సన్నిహితమైన వాణిజ్య భాగస్వామి తైవాన్ ఉంది. అలాంటి దేశం కూడా ట్రంప్ టారిఫ్ తో షాక్ అయింది. తైవాన్ పై అమెరికా ప్రకటించిన 32% సుంకం తైవాన్ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపడంతో పాటు అక్కడి నుండి అమెరికాకు భారీగా దిగుమతయ్యే చిప్లపై ఇప్పుడు ఒత్తిడి పడనుంది. తైవాన్ ఆర్థిక వ్యవస్థలో 60% కంటే ఎక్కువ ఆదాయం ఎగుమతి
నిర్మాతల నుండి వస్తుంది. అయితే ఈ సుంకాల కారణంగా అమెరికాకు ఎగుమతులు భారీగా తగ్గడం వల్ల రెండు దేశాలకు నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం ఈ భయంతోనే అమెరికన్ మార్కెట్ల షేర్లన్నీ ఆవిరైపోతున్నాయి. ఇక ట్రంప్ సుంకాల ప్రభావం క్రిప్టో కరెన్సీ మార్కెట్పై కూడా భారీగా పడింది. బిట్కాయిన్ 5% పతనమై $81,843 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా ఎథీరియం 7%, సోలానా 13% మేర నష్టపోయాయి. ట్రంప్ లిబరేషన్ డే ప్రకటనల తర్వాత ఒకే సెషన్లో యుఎస్ స్టాక్ విలువ 2.4 ట్రిలియన్లు ఆవిరైపోయింది. గ్లోబల్ మార్కెట్లు పతనమయ్యాయి. టెక్, బ్యాంకులు, ఇంధనం, రిటైలర్లు అన్నీ ఈ భారాన్ని భరించాల్సి వచ్చింది. ఏప్రిల్ 4న S&P 500 2.4 ట్రిలియన్ల విలువను కోల్పోయింది. మార్చి 2020 తర్వాత ఒకే రోజులో ఇది అత్యంత దారుణమైన పతనం. ఇండెక్స్ 4.84% పడిపోయింది. గంటల్లోనే వారాలుగా వచ్చిన లాభాలను తుడిచిపెట్టేసింది. డౌలో 1679 పాయింట్లు కోల్పోయింది. ఇది జూన్ 2020 తర్వాత ఒక రోజులో ఏర్పడిన అత్యధిక క్షీణత. ఇక నాస్డాక్ దాదాపు 6% క్షీణించింది. యాపిల్ 9.2% నష్టాన్ని చవిచూసింది. అమెరికాలోని గృహాలకు $3,800 వార్షిక నష్టం ఏర్పడింది. అలాగే స్మాల్ క్యాప్స్ లో 6.6% తగ్గుదల కనిపించింది. చిన్నపాటి యుఎస్ కంపెనీలకు బెంచ్ మార్క్ అయిన రసెల్స్ 2000 6.6% పడిపోయింది. ట్రంప్ లెసోతోపై దేశంపై వేసిన 50% సుంకం కూడా ప్రభావం చూపింది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా దుస్తుల ధరల్లో 17% పెరుగుదల కనిపిస్తోంది. ఆగ్నేషియా నుండి వస్తున్న వస్త్రాలపై దిగుమతి సుంకాలు వేయడం వల్ల అమెరికాలో దుస్తుల ధరలు 17% పెరుగుతున్నట్లు యేల్ యూనివర్సిటీ అంచనా వేసింది. మరోవైపు రిటైలర్లు నైక్ 14.4%, రాల్ఫ్ లారెన్ 16.3% షేర్లు నష్టపోయాయి. ట్రంప్ టారిఫ్ టార్చర్కు భయపడి పెట్టుబడిదారులు భద్రతా వైపు పారిపోవడంతో 10 సంవత్సరాల ట్రెజరీ దిగుబడి 4.20% నుండి 4.04%కి పడిపోయింది. ఇది అక్టోబర్ 2024 తర్వాత స్లోగా పెరుగుతున్న మాంద్యం భయాలకు సంకేతంగా ఉంది. ట్రంప్ కొత్త టారిఫ్లు అమెరికా సగటు టారిఫ్ రేటును 22.5%కి తీసుకొచ్చాయి. ఇది 1909 తర్వాత అత్యధికంగా కనిపిస్తోంది. ఇక పాత సుంకాలతో కలిపి చైనీస్ వస్తువులపై ట్రంప్ వేసిన సుంకం రేటు ఇప్పుడు 70%కి చేరుకుంది. దీనితో చైనా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఈ పరిణామం తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా చైనాల ట్రేడ్ వార్ షురూ కానుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ వేసే లెక్కలన్నీ కూడా పక్కాగా ఉంటాయని చాలా మంది నమ్ముతారు. అందులోనూ ట్రంప్ దిగ్గజ వ్యాపారవేత్త కూడా. అందుకే అలాంటి నమ్మకం ఉండటంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆర్థికవేత్తలే ఇదేదో గందరగోళంగా ఉందని అంటున్నారు. పరస్పర సుంకాలనే పేరుతో ఏదో తేడా కొడుతుంది అనే లెక్కలు వేశారంటూ తలగోక్కుంటున్నారు. మొత్తానికి మాంద్యమైతే అనివార్యమని అంటున్నారు వాళ్ళు. మార్కెట్లు చూస్తే అది స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ తాను వేయబోయే సుంకాలను పరస్పర సుంకాలుగా మొదట ప్రచారం చేశారు. అంటే ఇతర దేశాలు అమెరికన్ వస్తువులపై విధించిన సుంకాలకు సమానంగా ఇతర దేశాలపై పన్నులు వేస్తామని చెప్పారు. అయితే ట్రంప్ లిబరేషన్ డే రోజు ప్రకటించిన సుంకాలు అలా లేవు. ఆయా దేశాల యుఎస్ వాణిజ్య లోటు స్థాయిల ఆధారంగా ఈ పన్నులు వేశారు. దీని ప్రకారం యుఎస్ వాణిజ్య లోటు ఎక్కువగా ఉన్న దేశాలపై అధిక సుంకాలు వేశారు. అదనంగా ఈ సుంకాలను రూపొందించడానికి ట్రంప్ ఉపయోగించిన లెక్కల సూత్రంలో ప్రతి దేశం అమెరికాకు చేసే ఎగుమతులను కూడా పరిగణలోకి తీసుకున్నారు. మొత్తంగా ప్రతి దేశంతో అమెరికా వాణిజ్య లోటును ఆ దేశం అమెరికాకు చేసే ఎగుమతుల ద్వారా విభజిస్తూ సూత్రీకరించారు. దీంతో ట్రంప్ ముందు చెప్పిన పరస్పర సుంకాన్ని రెండుగా విభజించారు. కనీసం 10% సుంకం అనేది యుఎస్ వాణిజ్య మిగులు ఉన్న దేశాలకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ తర్కం గందరగోళంగా ఉందన్నది చాలా మంది ఆర్థిక నిపుణులు చెప్పిన మాట. ఉదాహరణకు ఇజ్రాయిల్ ఏప్రిల్ 1న అమెరికా
అమెరికా వస్తువులపై సుంకాలను తొలగించింది. కానీ ఏప్రిల్ 2న ట్రంప్ చేసిన ప్రకటనలో ఇజ్రాయెల్పై 17% సుంకం వేయటంతో ఆ దేశం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇలా 10% సుంకాల కంటే ఎక్కువ పెరిగే సుంకాలను ఎలా లెక్కించారనే దానిపై ప్రపంచ ఆర్థికవేత్తల సంఘం నుండి వచ్చిన ప్రతిస్పందన ఒక్కటే: గందరగోళంగా ఉందని. ట్రంప్ స్టైల్ సుంకాల సమరంలో యుఎస్పై 0 సుంకాలు వసూలు చేసే దేశాలపై కూడా సుంకాలతో దాడికి దిగారు ప్రెసిడెంట్ ట్రంప్. దీనివల్ల వ్యాపారాల అనిశ్చితి ఏర్పడుతుందనే భావన పెరిగింది. ఇలాంటి అనిశ్చితి మాంద్యం ప్రమాదాన్ని పెంచుతుందని ఆర్థికవేత్తలు అంగీకరిస్తున్నారు. ఏప్రిల్ 2న జారీ చేసిన ఈ సుంకాలతో కెనడా లాంటి దేశాలకు తీవ్రంగా దెబ్బ కాకపోయినా అక్కడ ఆటో పరిశ్రమకు సంబంధించిన సుంకాలు ఇతరాలు కెనడాను ప్రభావితం చేస్తాయి. అందుకే కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ కూడా అమెరికా నుండి వచ్చే ఆటో దిగుమతులపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా ప్రకటించినంత ఎక్కువ సుంకాలను ఏ ఇతర పారిశ్రామిక దేశం ప్రకటించకపోవటం విశేషం. అయితే అమెరికా ఆర్థిక మాంద్యం ప్రమాదంలో ఉందా అంటే ఆర్థికవేత్తలు చెప్తున్న దాని ప్రకారం ట్రంప్ సుంకాల ప్రభావంతో ఆర్థిక మాంద్యం సూచికలు పెరిగాయని తెలుస్తోంది. ఏప్రిల్ 4న అంటే ట్రంప్ లిబరేషన్ డే అయిన ఒక్క రోజులో డౌ జోన్స్ 1500 పాయింట్లు పడిపోయింది. S&P 500 సూచిక 4% తక్కువగా ఉంది. టెక్ హెవీ నాస్డాక్ 4% కంటే ఎక్కువ పడిపోయింది. ఇక గత 2 నెలలుగా వినియోగదారుల సెంటిమెంట్ తగ్గుతున్నట్లు స్పష్టంగానే అర్థమవుతోంది. అమెరికన్లు ఇప్పటికే యుఎస్ మాంద్యమం గురించి ఆందోళన చెందుతున్న తరుణంలో మెక్సికో నుండి కూరగాయలు అందుబాటులో లేకపోవటం వల్ల వినియోగదారులు హోల్ ఫుడ్స్ కు వెళ్లటం వల్ల తాజా పండ్ల మార్కెట్లు మూసివేస్తున్నారనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికైతే అమెరికా ఇంకా పూర్తి ప్రభావాన్ని అనుభవించలేదు గాని ఇప్పటికే దాని ప్రభావం ప్రారంభమైందనే అభిప్రాయాలున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం అయితే అమెరికాలో మాంద్యం అనివార్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతకాలం జరుగుతుంది అనేది ప్రస్తుతం ప్రశ్నగా కనిపిస్తోంది. ఆర్థిక మాంద్యం అంటే అనధికారికంగా కనీసం 2 వరుస త్రైమాసికాల ఆర్థిక ఉత్పత్తి తగ్గటమే. టెక్నికల్ గా చెప్పాలంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని నెలల కంటే ఎక్కువ కాలం ఆర్థిక కార్యకలాపాల్లో గణనీయమైన క్షీణత కొనసాగితే అదే ఆర్థిక మాంద్యం. ఉపాధి, ఆదాయం, వినియోగదారుల కొనుగోలు శక్తి, పారిశ్రామిక ఉత్పత్తి వంటి ఇతర ప్రమాణాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. అయితే ట్రంప్ కొత్తగా వేసిన సుంకాలు అమెరికాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని మళ్లీ తట్టి లేపినట్టయిందనేది చాలా మంది అభిప్రాయం. ట్రంప్ టారిఫ్ల వల్ల పెట్టుబడులు తగ్గి, ఉత్పత్తి తగ్గి, ఉపాధి తగ్గితే వినియోగదారుల కొనుగోలు శక్తి ఆటోమేటిక్ గా దెబ్బతింటుంది. ఇది ఆర్థిక కార్యకలాపాల్లో 70% వాటాను కలిగి ఉందని అంచనా. ఇది వ్యాపార విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తోంది. దీంతో మళ్లీ పెట్టుబడులు తగ్గుతాయి. ఈ సైకిల్ ఇలా కొనసాగుతూనే ఉండటం అటు అమెరికాకు గాని ఇటు ప్రపంచానికి గాని నష్టం తెస్తుంది తప్ప మరోటి కాదు. గతంలో ఇలాగే ఉత్పత్తి కొరత, కోవిడ్-19 ఇతర ప్రభావాల కారణంగా 2022లో వార్షిక ద్రవ్యోల్బణ గేజ్ 5.6% గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే ప్రస్తుతం ధరలపై అంతిమ ప్రభావం తక్కువగా ఉంటుందని, ద్రవ్యోల్బణాన్ని దాదాపు 4% పెంచుతుందని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే రీటైలర్లు కొంత ఖర్చును భరించే అవకాశం ఉందనే అభిప్రాయం కనిపిస్తోంది. వినియోగదారులు అమెరికాలోనూ లేదంటే తక్కువ సుంకాలు ఉన్న దేశాల్లో తయారైన వస్తువులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే దిగుమతి ధరల పెరుగుదల దిగుమతులను తగ్గిస్తుందని, డాలర్ను బలోపేతం చేస్తుందని, అమెరికన్లకు విదేశీ వస్తువులు చౌకగా వస్తాయనే భావన కూడా ఉంది. అది సుంకాల నుండి వచ్చే ప్రభావాన్ని కొంతవరకు భర్తీ చేస్తుందని అంటున్నారు. అయితే ఈ వాదన ట్రంప్ తరహా అంచనాలకు పనిచేస్తుంది తప్ప ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కనిపించడం లేదు. అందుకే అమెరికాకు మాంద్యం దెబ్బ తప్పదనే వారే ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ ప్రభావం ఇక్కడితో ఆగకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుందనే అభిప్రాయం కూడా అధికంగానే ఉంది. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. జరుగుతున్న వైట్ హౌస్ వర్గాలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లు పతనం అవుతున్నా సరే ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగానే ఉందని అంటున్నారు వాళ్ళు.
మాంద్యం భయాలు అస్సలు అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఇన్వెస్టర్స్కు ఉన్న ఒకే ఒక హోప్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం. దానికోసమే ఇప్పుడు పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.